నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈ రోజు ఈ వీడియోలో తిరుమల స్వామివారి దర్శనం వివరాలు, ఈ రోజు భక్తుల రద్దీ, ఇంకా ఏ దర్శనం వారికి ఎంత సమయంలో దర్శనం అవుతుంది, ఇంకా మీ కామెంట్ కు సమాధానాలు, అంటే నిన్నటి వీడియోలోని కామెంట్ల రూపంలో అడిగిన భక్తుల సందేహాలకు సమాధానాలు కూడా తెలుసుకుందామండి. అలాగే దర్శన వివరాలు తెలియజేస్తాను. ఇంకా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ ఛానల్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక మన వీడియోలని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు తప్పకుండా ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఇక దర్శనం వివరాలు కూడా తెలుసుకుందాం. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. నిన్నటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ మరియు నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూ లైన్లో కూడా ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ రోజు శనివారం ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 5 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని 5 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 10 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం ఉదయం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 15 నుంచి 20 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. రష్ తక్కువగా ఉంటే దర్శన సమయం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాలలో మార్పులుంటాయి. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించగలరు. ఏ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 7 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్, రష్ ఎక్కువైతే దర్శన సమయం కూడా పెరుగుతుంది. రష్ తక్కువగా ఉంటే ఇంకా త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇంతకు ముందు తెలియజేసిన దర్శన సమయం కంటే ముందుగా అయ్యే అవకాశం ఉంటుందండి. ఈ రోజు శనివారం మే 3వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ మే 2వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఇచ్చారు. ఇంతకు ముందు ఎస్ఎస్టీ టోకెన్స్ రాత్రి 9 గంటలకు ఇచ్చేవారు, కానీ ప్రస్తుతం అయితే రాత్రి 8 గంటలకు ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. ప్రతిరోజు ఈ టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారు. ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అనేది రష్ని బట్టి ఉంటుందండి. రష్ ఎక్కువగా ఉంటే దర్శన టోకెన్స్ త్వరగా అయిపోతాయి. ఈ టోకెన్స్ తీసుకోవడానికి సాయంత్రం 6 గంటల కంటే ముందు నుంచి క్యూ లైన్లోనికి వెళ్ళి వెయిట్ చేసి టోకెన్స్ అయితే తీసుకుంటున్నారు. ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. అలిపిరిదారులు టోకెన్స్ అయితే ఇవ్వరు. కాబట్టి ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్ తీసుకొని అలిపిరిదారులు నడిచి అయినా వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా తిరుమలకు వెళ్లి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. అలాగే శ్రీవారి మెట్టు నడకదారిలో కూడా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ ఉదయం 6 గంటల నుంచి 3000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు. శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ తీసుకోవాలి అంటే ఉదయం 6 గంటలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటుంది. కాబట్టి మీరు టోకెన్స్ కోసం ఉదయం 6 గంటల లోపు వెళ్తేనే టోకెన్స్ దొరికే అవకాశం ఉంటుంది. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 3 గంటల నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున శుక్రవారం రోజున శ్రీవారిని 74,344 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 32,169 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 2,50,00,000 రూపాయల భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. ఇక తిరుమలలో ఆఫ్లైన్ లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రూమ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఈ రోజు ఉదయం 6:59 50 రూపాయలు మరి 100 రూపాయల రూమ్స్ కలిపి 418 రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ రోజు ఉదయం 50 రూపాయలు మరి 100 రూపాయల రూమ్స్ మొత్తం 1400 రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఈ 1400 రూమ్స్ కోటాలో ఉదయం 6:59 ఖాళీగా ఉన్న రూమ్స్ 418 రూమ్స్ అండి. ఈ రూమ్స్ అయిపోయిన తర్వాత, రూమ్స్ ఖాళీ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూమ్స్ అయితే ఇస్తారు. ఉదయం 7 గంటల లోపల వెళ్తే రూమ్స్ త్వరగా దొరికే అవకాశం ఉంటుందండి. అంటే 1 గంట నుంచి 2 గంటల లోపు రూమ్స్ దొరికే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే ఆ తర్వాత రూమ్స్ దొరకడం కాస్త ఆలస్యం అవ్వచ్చు. అలాగే రూమ్స్ అవైలబిలిటీని బట్టి రూమ్స్ కూడా ఇస్తారండి. ఇక మే 4వ తేదీకి లోకల్ వారికి శ్రీవారి దర్శన టోకెన్లు ఇవ్వనున్నారు. ప్రతి నెల మొదటి మంగళవారం తిరుపతి లోకల్ వారికి కల్పించే దర్శనంలో భాగంగా మే 4వ తేదీన ఆదివారం నాడు స్థానిక దర్శన కోటా టోకెన్లను టీటీడీ వారు ఇవ్వనున్నారు. ఈ టోకెన్స్ తీసుకుంటే 6వ తేదీన దర్శనం ఉంటుందండి. అలాగే తిరుపతిలోని లోకల్ వారికి మహతి ఆడిటోరియంలోని కౌంటర్లను, తిరుమల లోకల్ వారికి బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో మొదట వచ్చిన వారికి మొదటి ప్రతిపాదికన ఉదయం 5 గంటల నుండి శ్రీవారి దర్శన టోకెన్లు ఇవ్వనున్నారు.
ఈ విషయాన్ని గమనించి తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానిక భక్తులు ఆధార్ కార్డు చూపించి టోకెన్లు తీసుకోవచ్చు. అలాగే భక్తుల అభిప్రాయాల కోసం టీటీడీ కొత్త వాట్సాప్ ఫీడ్బ్యాక్ విధానం కూడా అమలు చేస్తున్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ ఒక కొత్త ఫీడ్బ్యాక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై భక్తులు తమ అభిప్రాయాన్ని వాట్సాప్ ద్వారా సులభంగా తెలియజేయవచ్చు. ఫీడ్బ్యాక్ విధానం: తిరుమల తిరుపతిలో పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్లను మొబైల్తో స్కాన్ చేస్తే వాట్సాప్లో టీటీడీ అభిప్రాయ సేకరణ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ భక్తులు తమ పేరు, విభాగం అంటే అన్నప్రసాదం, శుభ్రత, కళ్యాణకట్ట, లడ్డు ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూ లైన్లో గదులు మొదలైనవి ఇలా ఎంచుకోవాల్సి ఉంటుంది. అనంతరం అభిప్రాయం తెలిపేందుకు టెక్స్ట్ లేదా వీడియో ఫార్మాట్ను ఎంచుకొని రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. భక్తులు తమ అభిప్రాయాన్ని గరిష్టంగా 600 లెటర్స్ పరిమితిలో టైప్ చేయవచ్చు లేదా వీడియోగా అప్లోడ్ చేయవచ్చు. భక్తుల నుండి అందిన అభిప్రాయాలను టీటీడీ యాజమాన్యం పరిగణలోనికి తీసుకొని సేవల ప్రమాణాన్ని పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటారు. ఈరోజు ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలో కూడా తెలుసుకుందాం. ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే వైకుంఠం 2 వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే రష్ ఎక్కువైతే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా రష్ ఎక్కువైతే శిలాతోరణం వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం వారు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.